బాక్సింగ్ని ఇష్టపడ్డావు కాబట్టి ఈ గాయాల్ని కూడా తీపి జ్ఞాపకాలుగా చూస్తున్నావమ్మా. కానీ నువ్వు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే నా కళ కలగానే మిగిలిపోయి ఉండేదన్నయ్య. చూడ్రా అప్పుడా, ఆడు మనింటి ముందుకొచ్చి ఆడి సెల్లి మీద ప్రేమ వర్షం కురిపిస్తా ఉండాడు. ఈ గంగకి సెంటిమెంట్ సీన్ పండించడానికి ఈరోజు మనీళ్ళే దొరికిందనుకుంటానమ్మా. పంచాయతీలో ఆడి మాట కాదందని చెల్లి మీద కూడా శివాలు ఎత్తినాడు కదా అబ్బోడా. ఈ జన్మకి వీళ్ళు మాట్లాడుకోరనుకున్నాను, కానీ పోట్లాడడానికి మనందరి కళ్ళు కప్పి చెల్లెలను తీసుకుపోయి ఉండారు. ఇదంతా స్కెచ్ నాన్న, బాగా ముదిరిపోయారు. మరీ అంత వంగి చూడకండి, కింద పడిపోయేలా ఉన్నారు. నువ్వు సెటైర్లు వేస్తే ఇక్కడ ఉండకమ్మా, లోపలికి వెళ్ళి పని చూసుకో. నేనెలాగూ ఇంట్లోనే ఉంటానులే. పాపం మీరే బయటికెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శివమొగుడు గంగ ఉన్నాడు కాబట్టి. ఇదిగో తిరుపతి, ఎట్టంటప్పుడు నువ్వు మాట్లాడితే ఎట్టా ఉంటుందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుంటది. నువ్వు గనక ఏడు నుండి పోలేదనుకో, ఆ కారం నీ కళ్ళలో పడుతుంది తిరుపతి. అలా చేసినా మంచిదేనండి. కోడలి పిల్ల గెలిచిందనేసి మీరు ఉడుక్కోవడం కాసేపైనా చూడకుండా ఉండొచ్చు. రండన్నయ్య, ఇంట్లోకి వెళ్దాం. మంచినీళ్ళు తాగి వెళ్దు గాని. పర్లేదమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి స్నానం చేసి తిరుపతి అత్తయ్యతో వేడినీళ్లతో కాపడం పెట్టించుకో. అవును నాగవల్లి, నొప్పులు తగ్గాలంటే మా పెద్దమ్మ కాపడం పెట్టాల్సిందే. లేదంటే తగిలినప్పటికంటే దాని తర్వాతే నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉండనీలే వదినా. 4 రోజులు ఈ గాయాలున్నా మీరు వేషం మార్చి నన్నిక్కడి నుంచి తీసుకువెళ్లిన సందర్భాలు, పోటీలో పాల్గొని గెలిచిన క్షణాలు, ఇవన్నీ గుర్తు చేసుకోవచ్చు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోయినా సంసారంలో పడిపోయి అన్నీ మర్చిపోతారని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి ఆడపిల్లకి ఒక ఆశయం ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికి ఎవరైనా ఆసరా ఇస్తారేమో అని చూస్తుంది. ఒక అవకాశం దొరికితే దాన్ని పట్టుబట్టి ఎలాగైనా సాధిస్తారని నువ్వు నిరూపించావమ్మా. నిజమే అన్నయ్య. ప్రోత్సహించే మగవాళ్లుంటే ఆడవాళ్లు దేన్నైనా సాధిస్తారు. కానీ వరదరాజుల మావయ్యకి ఆడవాళ్లు ఎదగడం ఇష్టం లేదు. దేవాబావకి తనని మించిపోవడం ఏమాత్రం నచ్చదు. అర్థమైంది. కానీ నువ్వు ఇలాగే కసితో ముందుకు వెళ్ళాలి. అన్నింటికన్నా నీ ఆశయం గొప్పది. నేనెలా పోలీస్ ఆఫీసర్ అయినట్టు నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టావే అనుకో, ఇంకెవడి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మా అన్నయ్యకి తోడబుట్టడం నా అదృష్టం. మా అన్నయ్యకి నువ్వు తోడుగా దొరకడం పుణ్యం కూడా. ఎక్కువ పొగడకమ్మా, గాల్లో తేలిపోతుంది. హా? ఆడ ఎంతసేపని ప్రేమ వలకబోస్తా ఉంటాడు రాబోడా. చెల్లెలు కప్పుగొట్టింది కదా, ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతున్నాడు. ఇంత గెలిచి రచ్చ గెలవమని చెప్పినారు మన పెద్దోళ్ళు. మన మాట కాదని బయటికి వెళ్ళిపోయి ఉండాది కదా. ఎట్లా ఇంట్లోకి వస్తుందో చూద్దాం రాబోడా. దాని చేతిలో కప్పు చూస్తా ఉంటే ఒంట్లో మంటలు రేగుతున్నాయిరా పెద్దోడా. అమ్మ ఆ కప్పు నీకే గిఫ్ట్గా ఇస్తానని చెప్పింది కదా నాన్నమ్మ. రాని ఆ కప్పు ఈ చేతిలో పన్ని అబ్బోడా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాని ఈ జన్మలో నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా మా అదృష్టం అన్నయ్య. అమ్మ మీద పడ్డ నింద గుర్తొచ్చినప్పుడు తప్ప నువ్వు చూపించే ప్రేమలో అమ్మ దూరమైందన్న విషయమే మర్చిపోయేవాళ్ళం. తాగిన మత్తులో నాన్న ఇంటికొస్తే గాని నువ్వు నాన్నవి కాదు అన్నయ్యవి అని తెలిసేది. మాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే అయి పెంచావు. మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నావు. ఇప్పుడు నా కల నిజం చేశావన్నయ్యా. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను. నాకు మీ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదమ్మా. దీన్ని నువ్వు గెలవడం అంటే నిన్ను నువ్వు గెలవడం. బాగా చెప్పావు బావా.
నాగవల్లి పోటీలో గెలిచింది కానీ తన ఆశయానికి అడ్డుపడిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అడ్డుపడతారేమో. నా చెల్లెలు ఈ ఇంటికి కోడలిగా వచ్చి పోటీల్లో గెలిచి ఈ ఇంటికి మంచి పేరే తీసుకొచ్చింది శివ. అయినా సరే అడ్డుకుంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అదంతా నేను చూసుకుంటానన్నయ్య. అక్క చెల్లెలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళిరండి అన్నయ్య. జాగ్రత్తమ్మా. బాయ్. బాయ్. ఆగో ఆగో ఆగో! ఏందే ఊరేగింపుకొచ్చిన దానిలాగా ఊపుకుంటా వస్తా ఉండవో? అడుగు బయట పెట్టకూడదని చెప్పినాక కూడా ఏడికపోయి ఉండవు. బామ్మ, ఒక్కసారి నేను కష్టపడి గెలిచి తీసుకువచ్చిన కప్పును చూడు. చూడు బామ్మ. కప్పు అవును బామ్మ, 3 రౌండ్లు దాటి ఫైనల్లో గెలిచాను. మరి చెప్పవేందే ఎంత ముద్దుగా ఉండదో. అబ్బడా బాగుండదు కదరా పెద్దోడా. నీ పెండ్లం సెంపల్లాగే నిగ నిగ నిగలాడుతా ఉండదు కదరా. నాగవల్లి గెలిచిందన్న సంబరంతో తిరుపతి శంపలు ఇరుపెక్కినాయిలేమ్మా. ఇటు ఇవ్వండి అత్తయ్య, దేవుడి దగ్గర పెడతాను. కప్ప గడ్డిమావు కుప్ప. దీన్నెట్టా తీసుకొస్తావే నువ్వు? ఎందుకు బామ్మ అలా కింద పడేశావు? నేను ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా? నిక్కర్లేసుకొని బనీన్లేసుకొని కప్పు తీసుకొస్తే గొప్పదానివేం అయిపోవే నువ్వు. ఆ ముష్టి కప్పు గురించి నువ్వు మా పరువు మంట గలుపుతావా? మమ్మల్ని కాదని వెళ్ళిన దానివి కప్పు తీసుకుని ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకుంటా ఉండావే? గంగవాళ్ళున్నప్పుడు ఈ రోషం ఎక్కడికి పోయింది అత్తయ్య? ఏందే నీ మేనలుడేమైనా పోటుగాడా? రమ్మను. అబ్బోడా ఫోన్ చేసి ఆడి చెల్లెలందరినీ తీసుకునేడికి రమ్మను. నాటకాలాడి తీసుకెళ్లిపోయిందే కాక ఎదురు సమాధానం చెప్తున్నారు. ఏమ్మా, ఆ కప్పు తీసుకొచ్చి పూజ చేయాలి కదా, అలా నిలబడిపోయావేంటి? ఓ, నాగవల్లి గెలుపు కాదు గాని తన అలుపు కాగిపోయి ఉంటారు కదా. మీకు మెచ్చుకోవడం రాకపోతే ఊరుకోండి, కానీ ఇలా చేయకండి. ఈ పోటీలో గెలవడం నా జీవిత ఆశయం. గ్లౌజులేసుకొని నువ్వు పిడికలతో గుద్దింది ప్రత్యర్థిని కాదే, మా గుండెల మీద తన్నినట్టుండదే. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. నాగవల్లి పోటీలో గెలిచి కప్పు తెచ్చింది కదా, సంతోషించాల్సిన విషయమే కదా. ఎవరికి? నీకా తిరుపతి? గంగగాడు
ఆడి చెల్లెళ్ళు ఏం సాధించుకొచ్చినా నీకు సంతోషమే కదా. కానీ మేమొద్దన్నా మా మాట కాదని మన ఇంటి కోడలు బయట అడుగు పెడితే మాకెట్టా ఉంటుందో నువ్వే చెప్పు. బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదని చిలక్కి చెప్పినట్టు చెప్పాను నాన్న. ఇది గూట్లో పావురంలా ఎగిరిపోయి బాక్సింగ్లో కప్పు గెలిచేసి మన ముగ్గురిని ఎర్రోళం చేసింది. మీ అందరికి ఎట్టా ఉండదో తెలీదు గాని దీన్ని చేతిలో ఈ కప్పు చూస్తా ఉంటే దీన్నిక్కడే సంపి పాతరేసి ఆ సమాధి మీదే ఆ కప్పు పెట్టాలనుందిరా పెద్దోడా. నాకన్నా ముందు పోయేది నువ్వే కదా బామ్మ. ఈ కప్పు నీకే అంకితం. ఏందే నా మాట కాదని నువ్వు బయటికెళ్ళిందే గాక నేనే చచ్చిపోవాలి అంటా ఉంటావా? ఈ దినం ఈ ఇంట్లో ఎట్టా అడుగు పెడతావో నేను చూస్తాను. రా! అదేంటత్తయ్య, కోడలు ఇంట్లోకి రాకుండా బయట ఎలా ఉంటుంది? ఉండాలా? ఉంటాదే. చూడరా పెద్దోడా. ఏం లేదు నాగవల్లి, నువ్వు గనక ఇంట్లోకి అడుగు పెడితే మీ అత్త తిరుపతమ్మ బయటికి పోతాది. నా పెళ్ళాం బయటుండాలా లేకపోతే అన్నం పెట్టే అమ్మ బయటుండాలా? నాకు క్లారిటీ కావాలి. అయినా బుసలు కొట్టే నాగవల్లి పొగర అణచాలంటే బయటే నిల్చోబెట్టాలి. కూడు నీడ లేకుండా ఆకలితో మాడిపోవాలి. మనల్ని కాదని బయటికెళ్ళిందన్న ఒక్క కారణం సాలబోడా. గంగ కాదు కదా, ఆ గంగని తల్లో ఎట్టుకున్న శివుడే వచ్చినా సరే ఈ నాగవల్లి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మంచిగా చెప్పినవరా పెద్దోడా. దానికి ఎవ్వరూ ఒక్క మెతుకు కూడా పాడే నీకే ఈల్లేదు. పొర్రపాటున మా మాట దాగి ఒక మెతుకుబడ్డా ఇంట్లోకి అడుగుబడ్డా తిరుపతి అడుగు బయటపడతాదే శాశ్వతంగా. పాపం, పిల్లకెంతలో దెబ్బలు తగిలాయి. అవి చూసైనా సరే వీళ్ళకి అసలు జాలే రాదా? ఏంది సొత్తా ఉండవు? దీన్ని లోపలికి తీసుకురానికే మళ్ళీ ఏం గూడు బుటాన్ని నడుపుదామా అని ఆలోచిస్తా ఉండావా? పద లోపలికే. అత్తయ్య, నాగవల్లి అత్త అత్త అన్నయ్య, నాకు స్వీట్ తినాలని ఉందన్నయ్య. ఎందుకే? నాగవల్లి అక్క పోటీలో గెలిస్తే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. కనీసం స్వీట్ కూడా లేదేంటి? హే కుముదా, నాగవల్లి గెలిచిందంటేనే నా కడుపు నిండిపోయింది. మళ్ళీ స్వీట్స్ కేక్స్ ఎందుకు? ఖర్చుకి వెనకాడుతున్నానని భయపడుతున్నావా శ్రీవల్లి? ఓ, ముందు నాగవల్లిని జాగ్రత్తగా వదిలేయాలని కంగారుగా వచ్చేశాను. కుముద వల్ల ఏదో తెలియక అడిగింది కానీ నాగవల్లి మొహం చూస్తే భోజనం కూడా చేయదు. అంతలా కొట్టారు. అయ్యయ్యో పాపం, అంతలా తగిలాయా అన్నయ్య? గెలిచిన నాగవల్లికి అలా ఉందంటే ఓడిపోయిన ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో ఊహించారా? పచ్చడైపోయి ఉండాలి. లడ్డు జ్యూస్ అయిపోయి ఉంటుంది. అసలు నాగవల్లి మగాడిలా పుట్టాల్సింది. పోటీలో తగిలే ప్రతి దెబ్బని తన గెలుపుకి ఒక్కో మెట్టు అనుకుందమ్మా. అన్ని దెబ్బలు తిన్నా చివరికి ప్రత్యర్థిని కింద పడేలా చేసింది. నాగవల్లి అక్క అనుకుందంటే చేసి తీరుతుందని తెలుసు. కానీ ప్రాక్టీస్ లేకపోయినా మొహం పగిలిపోయినా గెలిచిందంటే నిజంగా చాలా గ్రేట్ అన్నయ్య. మామయ్య వాళ్ళ ముందు కోప్పడినా ఆ కప్పు చూసి చల్లబడుంటారా? అదే నాకు కూడా భయంగా ఉంది.
వాళ్ళసలే రాక్షసులు. వాళ్ళని కాదని నాగవల్లి పోటీలకు వెళ్ళింది. అక్కడ గెలిచినా ఇప్పుడు ఇంట్లో గెలవాలి కదన్నయ్యా. శివని కూడా పోలీస్ అవ్వకుండా అడ్డుకున్నారు. కానీ చివరికి పోలీస్ ఆఫీసర్ అయింది. నాగవల్లి కూడా అంతే. ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది. పొరపాటున తాలి కట్టినా మేం చెప్పినట్టే విని పడుండాలి అని ఆ దేవరాజు ఏదైనా అంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసమ్మా. బావా, ఈ శుభ సందర్భంలో మా అన్నయ్య వాళ్ళ గురించి ఎందుకు? నాగవల్లి గెలిచిన ఆ ఆనందం కూడా పోతుంది. అవునమ్మా, మీరంతా ఏమీ ఆలోచించకుండా నాగవల్లి గెలిచిందన్న ఆనందంలో ఉండాలి. గంగా, మీ చెల్లి నాగవల్లిని ఇంట్లోకి రానివ్వట్లేదు. గొడవేంటో తెలియదు కానీ బయట ఆపేశారు. మీకు చెప్పేద్దామని వచ్చాను. వస్తాను గంగా. ఇప్పుడు ఎలా అన్నయ్యా? ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తారని అనుకుంటూనే ఉన్నానన్నయ్య. పాపం నాగవల్లి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఇందాక మనం స్వీట్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ అక్కడ అక్కకి భోజనం కూడా పెడతారో లేదో అన్నయ్య. నాగవల్లి ఇప్పుడు తలెత్తుకునేలా గెలిచినా వాళ్ళని కాదని వెళ్ళినందుకు తల తీసేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నాకు భయంగా ఉంది అన్నయ్య. మీరు కంగారు పడకండమ్మా. వాళ్ళు అన్నం పెట్టకపోయినా నాగవల్లికి అన్నయ్య ఉన్నాడు. ఇంట్లో నుంచి ఎందుకు తీసుకెళ్లావన్నా దానికి నా దగ్గర సమాధానం ఉంది. నేనిప్పుడే వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. పోటీలో గెలవడం అంటే నన్ను నేను గెలవడం అని అన్నయ్య చెప్పాడు. అన్నయ్య ప్రోత్సాహంతో నేను సాధించగలిగాను. కానీ నేను ఇక్కడికి వచ్చాక నా మీద ఈ ఇంట్లో వాళ్ళ సాధింపేంటో నాకు అర్థం కావడం లేదు. ఆడపిల్ల ఎదగకూడదా? తనకంటూ ఆశయాలు ఉండకూడదా? పోటీలో దెబ్బలు తినడం అంటే జీవితంలో గెలవడం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక దెబ్బలు తినడం అంటే జీవితం లేకుండా ఆగిపోవడం అని ఎప్పుడే అర్థమైంది. నాగవల్లి, అత్త, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? గడప దాటొద్దని చెప్పారు కదా, నువ్వు వెళ్ళిపోతా. ఎవరూ చూడట్లేదనే వచ్చానమ్మా. నువ్వేమీ తినలేదు కదా, వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయావు. అందరూ పడుకున్నట్టున్నారు. ఇదిగో భోజనం చెయ్యి. తినమ్మా. నాగవల్లికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదని చెప్పాను. మళ్ళీ ఏ ధైర్యంతో భోజనం పట్టుకొచ్చావు? ఏంటమ్మా, తను గడప దాటితే నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళిపోతావని నానమ్మన్న మాటలు కూడా లెక్క చేయకుండా నాగవల్లి నోట్లో ముద్దలు పెట్టాలనుకుంటున్నావా? మేం పెట్టిన హద్దులు గుర్తుకు రాలేదా? దేవా, తనేమీ తినలేదు. ఆ దెబ్బలు చూసి కూడా మీకు కనికరం రావట్లేదా? మేం పోటీకి వెళ్ళొద్దని చెప్పినా ఎల్లి ఆ పనికిరాని కప్పేదో పట్టుకొచ్చింది. అదన్నం పెడతదా? నేను పోటీలో గెలిచాను మామయ్య. నాకేదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, అప్పుడు అదే నాకు అన్నం పెడుతుంది. ఓహో, నువ్వు కూడా ఉద్యోగం చేసి వెలగబెట్టాలనుకుంటున్నావన్నమాట.
అత్తారింట్లో అడుగు పెట్టలేనప్పుడు నాకంటూ ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అయితే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావన్నమాట. వెళ్ళిపో.